ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబంలో ఒక రహస్యం బయటపడుతుంది. అది ఏంటి? మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వీరు సాధారణంగా ఆలోచనల్లో కొత్తదనాన్ని వెతుకుతారు. సృజనాత్మకతను కలిగి ఉంటారు. స్వేచ్ఛకు ప్రాధాన్యతకు ఇస్తారు. సమాజానికి ఉపయోగపడే మార్గాల్లో ఆలోచించే స్వభావం వీరికి ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు రహస్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు వీరి యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. శని తన స్వరాశి అయిన కుంభరాశిలోనే వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. రహస్య విషయాలు బయటపడడం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ కష్టాన్ని గుర్తించేవారు ఉన్నప్పటికీ కూడా వెనుక మీ మీద చెడుగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీ గురించి మీ యొక్క పై అధికారుల దగ్గర చెడుగా చెప్పడం, అలాగే మీ యొక్క సహోద్యోగుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తుల వల్ల, అంటే మిమ్మల్ని ద్వేషించే సహోద్యోగుల వల్ల ఉండబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఆర్థిక స్థితి చూస్తే అనుకోని ఖర్చులు వస్తాయి, కానీ ఒక